గిఫ్ట్ కార్యక్రమానికి రావడం చాలా సంతోషం. ఆర్ఎస్ఆర్ స్కూల్కి ఈ ఈవెంట్ రాష్ట్రం అంతా కూడా జరిపించడం అది ఒక నిజంగా కూడా చాలా గొప్ప కార్యక్రమం. మనం చూడాల్సింది పేరెంట్స్ మెయిన్ టీచర్స్తో ఖచ్చితంగా ఇంటరాక్ట్ అయితేనే వాళ్ళ పిల్లలు చదువు కానీ వాళ్ళ బిహేవియర్ కానీ ఒక చదువే కాదు, దీంట్లో పిల్లల డిసిప్లిన్ క్లాస్ రూమ్లో ఎట్టున్నారు ఇటువంటి అన్నీ కూడా చదువుతో పాటే డిసిప్లిన్ కూడా చాలా ముఖ్యం. ఇవన్నీ పేరెంట్స్ వాళ్ళ బాధ్యత. ఇటువంటి మీటింగ్ అప్పుడు వచ్చి కనుక్కొని వాళ్ళ పిల్లలు బాగున్నారా, బాగా చదువుకుంటున్నారా, బాగున్నారా అన్నీ కూడా కనుక్కునే ఒక వసతి. ప్లస్ పేరెంట్స్ కూడా వాళ్ళ సలహాలు కూడా ఇవ్వచ్చు, ఏదన్నా స్కూల్కి ఇవ్వాల్సిన సలహాలు కూడా ఇటువంటి కార్యక్రమంలో ఇవ్వచ్చు. ఇది ఒక నిజంగా అద్భుతమైన కార్యక్రమం మన ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ బాబు తలపెట్టారు. అట్నే ఈరోజు సార్ చెప్పినట్టు విఆర్ మున్సిపల్ హై స్కూల్ అంతా గొప్పగా మేము చేయలేకపోయినా ఖచ్చితంగా నేను ఈ స్కూల్ని అయితే డెవలప్ చేసి రేపు ప్లాన్ అన్నీ కూడా వేసి సార్కి కూడా ఒకసారి చూపించి దాన్ని ఇది ముందుకు ఇట్లా తీసుకోవాలన్నానని సలహా తీసుకొని దీన్ని మొదలు పెట్టిస్తాము. ఎందుకంటే పిల్లల చదువు చాలా ముఖ్యము. మనం అది చేయగలిగితే కూడా చాలా గొప్ప కార్యక్రమం అనుకుంటున్నాను నేను. అట్నే ఈరోజు పొద్దున్నే మేము మార్నింగ్ స్టార్ట్ అయ్యి ఫస్ట్ రోడ్ వైడనింగ్ ఎండ్ టు ఎండ్ రోడ్ అని కార్యక్రమం తలపెట్టి అది ఏంటంటే అది మంచి కార్యక్రమం. డ్రైన్కి ఈ సైడ్ నుంచి ఆ సైడ్ వరకు డ్రైన్కి కానీ కనెక్ట్ చేశారు. సో ఈ క్లీనింగ్ మిషన్స్ కొని ఉన్నారు కార్పొరేషన్. సో మన టౌన్లో ఇబ్బంది లేకుండా రోడ్లు అయితే చాలా క్లీన్గా మెయింటైన్ అవుతాయి. ఈ ఎండ్ టు ఎండ్ రోడ్ డెవలప్మెంట్ ఈరోజు మార్నింగ్ అక్కడ ఇన్స్పెక్ట్ చేసాము. అట్నే సిల్ట్ కాలువలు కూడా ఆ సిల్ట్ కాలువలు చూస్తుంటే నాకే బాధేసింది. ఎన్ని సంవత్సరాల నుంచి అటు వదిలేసి ఉన్నారో 10 అడుగులు 50 మంది పనిచేస్తే 10 అడుగులు రోజుకి జరుగుతుందట. అంటే ఎంత సిల్ట్ ఉందాడా, ఎంత ఇబ్బంది పడుతున్నారు. ఇది కూడా ఒక మంచి కార్యక్రమం. ఇప్పుడే చూసి వస్తూ ఉన్నాం అక్కడి నుంచి. అది కూడా దాదాపు 4 కోట్లు పెట్టి స్టార్ట్ చేశారు ఈ పనులు. మంచి కార్యక్రమం. ఎందుకంటే ఆరోగ్యంగా కూడా ఇది మంచిది. ఈ సిల్ట్ అనేది ప్రతి ఇంటి పక్కన ఈ చెత్తతోటే మనకి దోమలు మీ అందరికి కూడా తెలుసు. ఆరోగ్యానికి ఇబ్బంది లేకుండా ఈ సిల్ట్ క్లియరెన్స్ చేయించడం మంచి కార్యక్రమంగా భావిస్తున్నాను నేను, మనం మున్సిపల్ శాఖ మంత్రివర్యులు. అట్నే సుపరిపాలన తొలి అడుగు కింద ఈరోజు దాదాపు 20-30 ఇళ్ళకి పోయి అక్కడ కూడా వాళ్ళందరినీ కలిసి వాళ్ళకి ఈ పాలన గురించి కూడా చెప్పి వాళ్ళ ఇబ్బందులు ఏమన్నా ఉన్నా అటువంటివి కూడా కనుక్కొని, ఎవరు కూడా నాకు ఈ ఇబ్బంది ఉంది అనేది ఎవరు కూడా చెప్పలేదు. ప్రతి ఒక్కరు కూడా ఈ తల్లికి వందనం, తర్వాత రేపు రాబోయే ఫ్రీ బస్సు సర్వీస్ కానీ, అట్నే అన్నదాత సుఖీభవ అనే కార్యక్రమం మనం చేపట్టబోతున్నారు మన ముఖ్యమంత్రులు. ఇటువంటివన్నీ ప్రతి ఒక్కరు ప్రజలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. సో ఇవన్నీ చూస్తే మన పాలన ఈరోజు మంచి పాలన అందిస్తుంది. ప్రజలు కూడా దాన్ని గమనించి ఇటువంటి పాలనని వాళ్ళు గమనించుకొని మంచిగా ముందుకు తీసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.